హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలం కలెక్షన్స్. ఈరోజు నేను మీకు కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నాను. అన్ని కాటన్ శారీస్ చూపిస్తున్నారు. ఫ్యాన్సీ శారీస్ చూపించండి అని అడిగారు. అందుకని కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను చూడండి. నేను చూపించబోయే శారీ చూడండి ఎలా ఉంటుంది. ఆరెంజ్ కలర్కి చాక్లెట్ కలర్ బార్డర్ వచ్చింది. గ్యాప్ బార్డర్ వచ్చేసింది. ప్లెయిన్ శారీ, కొంచెం చెక్స్ లాగా, సెల్ఫ్ చెక్స్ లాగా వచ్చాయి. ఓకేనా. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉంటుంది. బార్డర్లో టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి, డిజైనర్ బ్లౌజ్ లాగా. పటియాలా కాదు, పటోలా డిజైన్ వచ్చింది. పళ్ళు ఇలా లైన్స్లో వచ్చేసింది. చాక్లెట్ అండ్ ఆరెంజ్ కలర్ లైన్స్తో పళ్ళు వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా సేమ్ గ్యాప్ బార్డర్ వచ్చింది. మళ్ళీ టెంపుల్ డిజైన్లో వచ్చింది. సెల్ఫ్ చెక్స్లా వచ్చేసింది శారీ అంతా. ఓకేనా. బ్లౌజ్ ఇదండి, పటియాలా డిజైన్తో, సారీ ఏమంటారు, పటోలా డిజైన్తో వచ్చేసింది. ఓకేనా. పళ్ళు బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు వచ్చింది. ఓకే. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్కి మధ్యలో ఫ్లవర్స్ వచ్చేసినాయి. పర్పుల్ కలర్ జరీ బార్డర్ వచ్చింది చూడండి. ఓకేనా. ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ చెక్స్తో, గోల్డెన్ జరీ చెక్స్తో వచ్చేసింది బ్లౌజ్. పళ్ళు ఇలా కలంకారీ ప్యాటర్న్తో డిజైన్ వచ్చింది చూడండి. కలంకారీ ప్యాటర్న్తో వచ్చేసింది. మంచి జరీ కూడా ఉంది, లోపల జరీ లైన్స్తో వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఇది పింక్ కలర్కి నేవీ బ్లూ బార్డర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా పటోలా డిజైన్ వచ్చింది చూడండి. ఓకే. సారీ మొత్తం పటోలా డిజైన్ వచ్చింది. పళ్ళు ఇలా, పళ్ళు బ్లౌజ్ పీస్ చూడండి, నేవీ బ్లూ కలర్లో వచ్చేసింది. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, గోల్డెన్ బార్డర్ వచ్చింది. పళ్ళు ఇలా. నెక్స్ట్ శారీ ఆఫ్ వైట్కి రెడ్ కలర్ లైన్స్ వచ్చేసినాయి. పైనేమో ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది, కింద చాక్లెట్ కలర్ బార్డర్, చాక్లెట్ కలర్కి జరీ బార్డర్ వచ్చేసింది. చాలా బాగుందండి ఇది. పార్టీ వేర్గా కూడా ఉంటుంది. పట్టు చీరలకి ఏమాత్రం తీసుకోకుండా ఉంది. నాకు పర్సనల్గా చాలా నచ్చేసింది ఈ శారీ. ఇదేమో పళ్ళు, సరే పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది కదా. బ్లౌజ్ ఇదండి. బ్లౌజ్ చూసారా, చాలా గ్రాండ్గా ఉంది కదా. బనారసి వీవింగ్తో వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ఒక ఈవెంట్లో సింగర్ సునీత కట్టుకుంది కదండి, ఇలా ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో కట్టుకుంది. చాలా బాగుంది శారీ. సేమ్ బ్లౌజ్ కూడా ఇలాంటిదే, కాకపోతే అది కొంచెం కాస్ట్లీ శారీ. ఇది ఫ్యాన్సీ శారీ, అది పట్టు శారీ. ఓకేనా. చాలా బాగుంది ఈ శారీ, పార్టీ వేర్. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది టస్సర్ సిల్క్ శారీ అండి. ఇది టస్సర్ సిల్క్ శారీ క్రీమ్ కలర్కి ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. ఫ్లవర్స్, క్రేపర్స్ అన్నీ వచ్చేసినాయి దీనికి. బాగుంది చాలా. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఓకేనా. దీనికి పళ్ళు ఇలా వచ్చేసింది చూడండి. ఇది పళ్ళు. ఇది పళ్ళు. ఓకేనా. బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ యాష్ కలర్లో వచ్చింది. బార్డర్కి పింక్ కలర్లో డిజైన్ వచ్చింది. ఇటువైపు ఉంది ఇట్లా. ఓకే కదా, బాగుంది కదా బ్లౌజ్.
నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ అజరక్ ప్రింట్ అంటారు కదండి, ఆ టైప్లో వచ్చేసింది. బ్లాక్ కలర్కి రెడ్ కలర్ బార్డర్లో వచ్చింది. శారీలో మధ్యలో అంతా డాట్స్, వైట్ డాట్స్తో వచ్చింది. చాలా స్మూత్గా ఉంది క్లాత్, ఫ్యాబ్రిక్ అంతా స్మూత్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ పీస్ రెడ్ కలర్లో వచ్చేసింది. ఓకేనా, ఇది పళ్ళు. బాగుందండి, పట్టుకుంటే జారిపోతుంది క్లాత్, చాలా స్మూత్గా ఉంది. ఫాలింగ్. ఓకే అండి, చూసారు కదా ఈరోజు ఫ్యాన్సీ శారీస్. మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను ఒక మంచి ఉపయోగకరమైన ఒక మంచి ప్రోడక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే మసాలా కారం. మసాలా కారం అనేది మనకి మన వంటగదిలో ఉండాల్సింది కదా, ముఖ్యమైన పాత్ర మసాలా కారందే ఉంటుంది. మనం వండేటప్పుడు వంటలు చాలా రుచికరంగా ఉండాలన్నా, కలర్‌ఫుల్‌గా ఉండాలన్నా కారమే కదండీ మనకి మెయిన్ రోల్ కారమే కదా! అందుకని నేను కారం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మంచి క్వాలిటీ కారము, మసాలా కారం తింటూ పెరిగాం కదా! ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. కాకపోతే సిటీలో చాలామందికి ఏంటంటే చేసుకునే టైం లేక కారం చేసుకోవడం అంటే చాలామంది భయపడిపోతారు. ఆ ఘాటని, అదని, ఇదని చాలామంది ముందుకు రారు. దానివల్ల ఏంటంటే కొన్న కారాన్ని యూజ్ చేసేస్తున్నారు చాలామంది. వర్కింగ్ ఉమెన్ అయితే చెప్పక్కర్లేదు, పాపం వాళ్ళకి టైం ఉండదు. హరీబరీగా వెళ్ళిపోవాలి కాబట్టి ఏదో కారం కొనుక్కు తెచ్చుకొని కాస్ట్ పెడతారు. చాలా కాస్ట్‌లీ కారమే కొనుక్కుంటారు. కానీ అందులో క్వాలిటీ ఉండదు. అందుకని నాకు ఏంటంటే కొంచెం ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం మంచి కారం, మనం వాడే కారము అందిద్దాము అనే ఒక ఆలోచన అనేది వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే మా అక్క వాళ్ళతో ఇలా పంచుకున్నప్పుడు వాళ్ళు వెంటనే అది నా ఆలోచనని ఆచరణలో పెట్టేసి వాళ్ళు కారం కూడా తయారు చేసేసి ఇలా ప్యాక్ చేసేసి శ్రీ సావిత్రి మసాలా కారం అని ఇలా నాకు ప్యాక్ చేసి పంపించేశారు. ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ అండి ఇది. శ్రీ సావిత్రి మసాలా కారం. ఓకేనా. ఈ కారం ఎవరైనా ఇలా సఫర్ అయ్యే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ కానీ, లేదంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా, అలాంటి వాళ్ళు మంచి కారం కోసం ఎవరైనా ఎదురు చూసే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ కారాన్ని కొనుక్కొని యూజ్ చేసుకోండి. వాడి చూడండి, నచ్చితే మళ్ళీ కొనుక్కోవచ్చు. వెజిటబుల్స్ వండేటప్పుడైతే ఈ కారంలో అసలు ఏమి వేసుకోవాల్సిన లేదు. ఓన్లీ కారం ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. మన నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం ఇందులో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. వేరే మసాలా ఏమి ఎక్కర్లేదు. ధనియా, జీలకర్ర పౌడర్ గానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కారం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం కావాలి అన్న వాళ్ళు మాత్రం కొంచెం ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు. లేదు మాకు మసాలా ఘాటే కావాలన్న వాళ్ళు మాత్రమే మసాలాలు వేసుకోవాలి. ఇందులో మసాలాలన్నీ తగుపాళ్ళలో యాడ్ చేసి చేయించడం జరిగింది. మసాలా కారం అనగానే చాలా ఎక్కువ మసాలాలు వేసేస్తారేమో అలా అనుకోవద్దండి. తగు మోతాదులోనే ఎంత వేయాలో అంత మాత్రమే వేసి చేసామన్నమాట. ఈ కారం ఏంటంటే మంచి క్వాలిటీ మిరపకాయలు తీసుకొచ్చి మన పెద్దవాళ్ళు ఎలా అయితే చేసేవారో అదే విధంగా మంచి మిరపకాయలు తీసుకొచ్చి వాటిని తొడిమలు తీసి వేయించి మిరపకాయలు కూడా వేయించారు. వేయించి అంతా మసాలా దినుసులన్నీ వేయించి అందులో పసుపు, వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి, మెంతులు కానీ, జీలకర్ర, ధనియాలు అన్నీ మసాలాలు వేసి చేయించడం జరిగిందండి. కారం అయిపోయిన ప్రతిసారి మనం ఏ టెన్షను లేకుండా మీకు అందివ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి 20 కేజీస్ కారం రెడీగా ఉందండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. కారంతో పాటు ఇంకా పచ్చికారం అంటాం కదా! మసాలాలు ఏమీ లేని కారం. వట్టి మిరపకాయలు, మంచి మిరపకాయలు తొడిమలు తీసి పట్టించిన కారం కూడా అవైలబుల్ ఉంది. అది పచ్చళ్ళు అది కలుపుకుంటాం కదండీ! పచ్చికారం అంటాం కదా! పచ్చళ్ళ కారం కూడా రెడీగా ఉంది. ఎవరైనా కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇంకా పసుపు కొమ్ములు ఆడించిన పసుపు కూడా ఉందండి. అవైలబుల్‌గా ఉంది. అది కూడా మీకు అందించడానికి రెడీగా ఉన్నాము. అది కూడా ప్రస్తుతానికి అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా కావాలంటే 3 తీసుకోవచ్చు. లేదంటే మీకు ఏది మసాలా కారం కావాలంటే అది తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఈ మసాలా కారంతో పాటు సావిత్రి సావిత్రి హోమ్‌మేడ్ ఫుడ్స్‌లో ఇంకొన్ని ప్రొడక్ట్స్ అందించాలని అనుకుంటున్నాము. అది త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాము. అది వర్క్ చేస్తున్నాం దానిపైన. ఇంకా పచ్చళ్ళు గానీ, ఇంకా పిండి వంటలు గానీ, ఇంకా డ్రై ప్రాన్స్, డ్రై ఫిష్
ఇలా చాలా రకాలు ప్లాన్ చేస్తున్నాము. మీకు ఏదైనా కావాలంటే ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ కానీ 4 డేస్ కానీ ముందు చెప్తే కనుక మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. కోనసీమలో మనం దొరికేవన్నీ మనకి ఇక్కడ దొరకవు కదండి. అలాంటి బెల్లము, అటుకులు, ఇంకా చాలా ఇలాగ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ అలా కొన్ని వెబ్సైట్ తయారు చేస్తున్నాము. ఆ వెబ్సైట్లో చూసుకుని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ముందుగా కావాలంటే ముందుగా తెలియజేస్తే మేము రెడీ చేసి పంపిస్తాం. ఓకేనా అండి. ఈ మసాలా కారాన్ని వాడి చూడండి, మంచి రుచితో ఉంటుంది. నేను 100% మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏళ్ల తరబడి చిన్నప్పటి నుంచి అదే కారం తింటూ పెరిగాము కాబట్టి, ఇప్పటికీ కూడా అదే కారం వాడుతున్నాం కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా మీరు వాడుకోవచ్చు. ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.